నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం. ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ చేశారు. హస్తం రోజు రోజుకు పుంజుకుంటుంటే కారు బాసులో కలవరం మొదలైంది. అందుకే ఈ ఆపరేషన్ ఆకర్షణ మొదలు పెట్టేశారు. కాంగ్రెస్లోని బడా లీడర్లను పట్టే పనిలో పదును పెట్టారు. మరో 2 నెలల్లో హస్తంలో కీలక నేతలు లాగేందుకు ఆపరేషన్ మొదలుపెట్టారు. అందులో నల్గొండ ఖమ్మం లీడర్లపై గులాబీ బాసు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. హస్తంలోని అసంతృప్తులపై కేసీఆర్ ఫోకస్. మరో 2 నెలల్లో భారీగా చేరిక. హస్తంలోని బడా నేతలపై కేసీఆర్ కన్ను. భారీ బహిరంగ సభలతో చేరికలకు ప్లాన్. నల్గొండ ఖమ్మం నేతలపై స్పెషల్ ఫోకస్. ఓ కీలక నేతకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆఫర్. మెదక్ జిల్లాలకు చెందిన ఇద్దరు కూడా గులాబీ వైపు చూపు. మహబూబ్ నగర్, ఆదిలాబాద్లో అసంతృప్త హస్తం నేతలపై ఫోకస్. తెలంగాణ కేంద్రం కేసీఆర్ ప్రతిపక్షాలపై ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులు బియాస్లో చేర్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలతో చర్చలు జరిగాయి. వీరిలో కొందరు గులాబీ కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొందరితో చర్చలు జరుగుతున్నాయి. రాబోయే 2 నెలల్లో కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతలు చాలా మంది బీఆర్ఎస్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. వీళ్ళంతా పెద్ద నేతలే కావడంతో భారీ సభల్లోనే కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బడా లీడర్లతో పాటుగా అనుచరగణమంతా బీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుత ఖమ్మం, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తిరిగి బలపడుతోంది. అందుకే ఈ జిల్లాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం నల్గొండలో అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ ఎంపీలు మాత్రం కాంగ్రెస్ నుంచి ఉండటం బీఆర్ఎస్కు ఇబ్బంది కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కూడా నల్గొండలో క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతోనే లక్ష్యంగా పెట్టుకున్నారు బీఆర్ఎస్. మరోవైపు కాంగ్రెస్కు చెందిన ఒక అగ్రనేత ఆ పార్టీని వీడి భార్యతో కలిసి బీఆర్ఎస్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. తనకు ఎమ్మెల్యే పదవి, భార్యకు ఎమ్మెల్సీ పదవి హామీతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు అంగీకరించారు. పెద్ద సభ ఏర్పాటు చేసి ఆయన గులాబీ కండువా కప్పుకుంటారట. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు కూడా బీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒకరు కాంగ్రెస్ నుంచి కాగా మరొకరు బీజేపీ నుంచి అని కూడా తెలుస్తోంది. వీరిలో సొంత సామాజిక వర్గానికి చెందిన నేతను చేర్చుకునే విషయంలో మాత్రం కేసీఆర్ అంత సానుకూలంగా లేరని తెలుస్తోంది. ఆయన నియోజకవర్గం విషయంలో ఇబ్బంది ఉండటం వల్లే ఇలా జరుగుతోందంటున్నారు. ఆ నేత తన సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో చోటు నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. దీనికి కేసీఆర్ ఒప్పుకోవడం లేదు. ఉమ్మడి మెదక్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాత్రం త్వరలోనే బీఆర్ఎస్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన కూడా త్వరలోనే భారీ ఎత్తున బీఆర్ఎస్లో చేరుతారు. మరోవైపు ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన కొందరు కాంగ్రెస్, ఇతర పార్టీల అసంతృప్తులపై బీఆర్ఎస్ గురిపెట్టింది. ప్రస్తుతం వీరితో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన ఓ కీలక నేత కూడా త్వరలోనే కారెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా కీలక నేతలే రాబోతున్నారట. ఇటు ప్రతిపక్షాల్లోని నేతలపై గులాబీ బాస్ కన్నేస్తే బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్, బీజేపీ గురిపెట్టాయి.
గులాబీ దళం ఎన్నికలకు సమాయత్తమవుతుంది. గతంలో కంటే డిఫరెంట్గా స్ట్రాటజీని అమలు చేస్తూ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఎన్నికలకు 4 నెలల ముందే ఇండైరెక్ట్గా అభ్యర్థులు ప్రకటిస్తూ వస్తుండడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు రాజకీయ పార్టీలు మాత్రం అధిష్టానం నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నాయి. అభ్యర్థుల విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే గ్రాఫ్ పెంచుకున్న హస్తం పార్టీ గ్రౌండ్ వర్క్ కూడా గట్టిగానే చేస్తోంది. ఎన్నికల సమరానికి సిద్ధమైన కేసీఆర్. ఖజానా లేకున్నా కేసీఆర్ వరుస సంక్షేమ పథకాలు. బీసీ బంధు మైనార్టీలకు ₹1,00,000 సహాయం. పెండింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశాలు. ఆగస్టు 3వ వారంలో అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్. సమరానికి సై అంటున్న 2 జాతీయ పార్టీలు. తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్. గ్రౌండ్ లెవెల్లో కేడర్ని రెడీ చేస్తున్న కాంగ్రెస్. నోటిఫికేషన్ తర్వాతే అభ్యర్థుల ప్రకటన. అభ్యర్థుల ఎంపికలో డీలా పడిన బీజేపీ. ఫిరాయింపుల నేతల కోసం బీజేపీ ఎదురు చూపులు. తెలంగాణ రాజకీయాలు ఏ క్షణమైనా ఎన్నికలు అన్నట్లుగా మారిపోయాయి. 4 నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో అన్ని పార్టీలు సన్నద్ధత పూర్తి చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నాయి. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందంజలో ఉన్నారు. 3వసారి గెలిచి ఎట్టి పరిస్థితులను హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ ఎన్నికలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆగస్టు కల్లా అభ్యర్థులు ప్రకటించి ఇక ప్రచార బరిలోకి దిగాలని అనుకుంటున్నారు. ఇందుకోసం అవసరమైన కసరత్తులను ఫామ్ హౌస్ వేదికగానే పూర్తి చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పాతుకుపోయిన అధికారుల బదిలీలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రతిరోజు బదిలీల ఉత్తర్వులు వస్తున్నాయి. డిఎస్పీలు, సిఐలు, అలాగే ఎన్నికల విధుల్లో భాగమయ్యే ఇతరుల పోస్టింగులు కేసీఆర్ స్వయంగా పరిశీలించి ఓకే చేస్తున్నారు. ఎన్నికలకు 3-4 నెలల సమయం ఉండడంతో సంక్షేమ పథకాలు కేసీఆర్ పరుగులు పెట్టిస్తున్నారు. వీఆర్ఎల్ను ప్రభుత్వంలో భాగం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వికలాంగుల పెన్షన్ 4,000కు పెంచారు. ముస్లింలకు ₹1,00,000 సాయం జీవో ఇచ్చారు. బీసీలకు సాయం పంపిణీ చేస్తున్నారు. ఇలా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ శరవేగంగా తీసుకుంటున్నారు. ఈ నెలలోనే మరి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు కేసీఆర్. జారీ చేసిన జీవోల అమలు కూడా ప్రారంభించబోతున్నారు. నిజానికి ఎన్నికలు 3 వచ్చేసిన సమయంలో తెలంగాణ సర్కార్ను నిధుల కొరత పట్టిపీడిస్తోంది. కొన్ని పథకాలకు నిధులు సర్దుబాటు కావడం చాలా కష్టంగా మారింది. అయినప్పటికీ భూములమైనా సరే లోటు రాకుండా కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న సమయంలోనే పార్టీ టికెట్లపై కసరత్తును దాదాపుగా పూర్తి చేశారు కేసీఆర్. అన్ని రకాలుగా సమాచారం సేకరించుకున్న తర్వాత అభ్యర్థులు ఫైనల్ చేసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కనీసం 25 మంది సిట్టింగులకు సీట్లు ఉండవన్న సంకేతాలు కూడా పంపుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు వారితో వ్యవహరించిన విధానాన్ని బట్టి టికెట్లపై ఆశలు వదులుకోవాలని కూడా సంకేతాలు ఇస్తున్నారు. ఆగస్టు 3వ వారంలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తరువాత అసంతృప్తిని ఎలా డీల్ చేయాలో తెలుసునని ఆయన అనుకుంటున్నారని కూడా అంటున్నారు. బీఆర్ఎస్కు ప్రత్యర్థులైన 2 పార్టీలు జాతీయ పార్టీలు నిర్ణయానికి దానికి తగ్గట్లుగానే ఆలస్యంగా నడుస్తున్నాయి. 2 పార్టీలు ఇంకా అభ్యర్థులపై దృష్టి పెట్టలేదు. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ కొంచెం దూకుడుగా ఉంది.
అంతర్గతంగానైనా కొంతమేర కసరత్తును పూర్తి చేసుకున్నారు. ఎవరికి వారు తమ అనుచరులకు టికెట్లు తెప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ లో అభ్యర్థుల లిస్టు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే విడుదలవుతుంది. బీజేపీ అయితే 2 పార్టీల లిస్టులు వచ్చిన తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిరాయింపులదారులకు బీజేపీలో ఎక్కువ అవకాశాలు దక్కే ఛాన్సులు ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో కాస్త ముందు ఉంది. బీజేపీ అంతర్గత సమస్యలతో ఇటీవలే వెనుకబడినట్లుగా కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ ప్రధాన పాత్రలో నటించిన బ్రో మూవీపై ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. జగన్ని ఉద్దేశించి కొన్ని డైలాగులు మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి పండుగకు వేసిన డాన్సులను ఇమిటేట్ చేస్తున్నట్లు ఉన్నాయని ఆ మూవీ టీంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఛాన్స్ దొరికితే చాలన్నట్లుగా మునుపటిలాగే పవన్పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంట్రవర్సీగా మారుతున్న బ్రో మూవీ. మంత్రి అంబటి సంక్రాంతి డాన్స్ పై సెటైర్లు. రాంబాబును మించేలా పృథ్వీ చేత శ్యాంబాబు క్యారెక్టర్. సేమ్ కలర్ డ్రెస్ దించేసిన పృథ్వీ. బ్రో మూవీపై వైసీపీ శ్రేణులు మండిపాటు. పవన్ కళ్యాణ్ కి కౌంటర్లు ఇచ్చిన రాంబాబు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ఆయన తీసే సినిమాలలో కూడా అనేక రాజకీయ పరమైన సీన్లు, పవర్ఫుల్ పంచులు కనిపిస్తున్నాయి. ఏ రాజకీయ నాయకుడికి లేని ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ కుంది. అదే సినిమా. దీన్ని మైనస్ చేసేందుకు ప్రత్యర్థులు ఆడే ఆట అంతా ఇంతా కాదు. ఇదంతా వదిలేస్తే బ్రో మూవీ ఇటీవల రిలీజ్ అయింది. పవన్ లుక్, యాక్షన్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. 6 నెలలుగా పూర్తిగా పొలిటికల్ మూడ్లోనే కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ బ్రో మూవీలోనూ పొలిటికల్ మసాలా దంచికొట్టాడండోయ్. వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరినీ ఓ ఆట ఆడుకున్నాడు. కాదు ఏకి పారేశాడు. పేరడీలతో పేకాడేశాడు. పవన్ ఎప్పుడు ఏ మాట మాట్లాడినా వెంటనే మైక్ ముందు వినిపించే గొంతు అంబటి రాంబాబుది. అలాంటి అంబటిని బ్రో మూవీలో ఓ ఆట ఆడేసుకున్నారు. అలా ఇలా కాదు, అంబటి రాంబాబు కనిపించేలా శ్యాంబాబు అనే క్యారెక్టర్ క్రియేట్ చేసి సినిమాలోనూ అంబటిని టార్గెట్ చేశాడు పవన్. సంక్రాంతి సంబరాల్లో ఏపీ మంత్రి అంబటి రాంబాబు వేసిన డాన్స్ లాంటి డాన్స్ బ్రో మూవీలో కూడా ఉంది. శ్యాంబాబు పేరుతో 30 ఇయర్స్ పృథ్వీ ఆ పాత్రలో యాక్ట్ చేశాడు. సంక్రాంతి సంబరాల్లో అంబటి ఎలాగైతే డాన్స్ చేశారో, ఎలాంటి బట్టలు వేసుకున్నాడో అదే మేక్ ఓవర్ లో కనిపించాడు పృథ్వీ. వైట్ అండ్ బ్లూ కలర్ టీషర్ట్, నైట్ ప్యాంటులో అంబటి సంక్రాంతి సంబరాల్లో స్టెప్పులేస్తే అదే కలర్ బట్టల్లో పృథ్వీ కనిపించాడు. అంబటి వేసినట్లే స్టెప్పులేస్తుంటే పృథ్వీని పవన్ ఆపి, శ్యాంబాబు ఆ డాన్స్ ఏంటి, వస్తున్న టెంపో ఏంటి, నువ్వు చేస్తున్న స్టెప్ ఏంటి, తకిట తకిటతా 68, తకదమితా 24 అంటూ చేసిన సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడితో ఆగారా అంటే
నెక్స్ట్ ఏంటి అని పవన్ అడిగితే సే అంటూ శ్యాంబాబు చెప్తాడు. ఎప్పుడు దాని గురించే ఆలోచన. కలల్ని, లలిత కలల్ని మాలాంటి కళాకారుల కోసం వదిలేయండంటూ పవన్ డైలాగ్ ఎండ్ చేస్తాడు. నీకు ఎప్పుడు సెక్స్ గొడవేనా, లైఫ్ లో ఇంకా వేరే పని లేదా అంటూ ఇండైరెక్ట్ గా అంబటిని ఏకి పారేశాడు పవన్ స్టార్. రాజకీయాలు కాస్త తెలిసినెవరికైనా ఈ శ్యాంబాబే ఆ అంబటి రాంబాబని గుర్తుపట్టడానికి క్షణం కూడా పట్టదు. పవన్ అంబటి వార్ చూసిన వాళ్ళైనా సరే సీన్ కు ఈజీగా కనెక్ట్ అయిపోయారు కూడా. ఈ విషయం మంత్రి వరకు కూడా వెళ్ళిందట. రాజకీయంగా ఏమీ చెయ్యలేని అసమర్థుడవి, నన్ను ఎదుర్కోలేకపోతున్నావు, అందువల్ల నీ సినిమాలో ఆయన ఎవరో డబ్బులు ఖర్చు పెడితే ఆ సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తూ నా క్యారెక్టర్ దాన్ని క్రియేట్ చేసి దానికి శ్యాంబాబు అని పేరు పెట్టి దాన్ని బట్టి నువ్వు తిట్టి ఆనందపడుతున్నావు. ఏమానందం అంటారు తెలుసా దాన్ని? సునకానందం. ఆ సునకానందం పడే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు దిగజారిపోయాడు. రాంబాబు గారి క్యారెక్టర్ని మీరు ఇమిటేషన్ చేశారండి అంటే ఆయన ఎవరండి? ఆయన గురించి ఇమిటేట్ చేయవలసిన అవసరం కానీ ఇంకోటి కానీ లేదండి. ఒక నటుడు నాకు ఇచ్చిన పాత్ర, ఆ పాత్ర ఏంటి అని అడిగితే ఒక పనికిరాని దద్దమ్మ బాధ్యతలన్నీ వదిలేసి ఆవిడ క్లబ్లు అంటే అమ్మాయిలంగా తిరుగుతుంటాడు, అలాంటి వేషం అన్నారు. సరే అలా చేశాను. అది అంబటి రాంబాబు గారి పోలు ఉంది. అలాగా వారి క్యారెక్టర్ చేయవలసిన అవసరం నాకైతే లేదు, మా టీంకి అయితే లేదు, మా జనసేన అధ్యక్షులకైతే లేదు. ఈయన్ని ఇమిటేట్ చేసి అంత ఆస్కార్ నటుడేం కాదు ఇతను ఇమిటేట్ చేయవలసిన అవసరం మాకు అసలు లేదు. ఆ డ్యాన్సు అలా ఉందని వారు అనుకుంటున్నారేమో కానీ మేము అనుకోవట్లే. అలాగా మాకన్నా గొప్పగా చేశాడు ఆయన డ్యాన్స్. మా డ్యాన్స్ వేరు, ఆయన డ్యాన్స్ వేరు. అమెరికాలో ఉంటున్న అంబటి కూతురు కూడా ఈ సినిమా చూసి బ్రో మూవీలో మీ క్యారెక్టర్ ఉందని అంబటికి కాల్ చేసి మరీ చెప్పిందట. నిజానికి అంబటిని పోలి ఉన్న క్యారెక్టర్తో డాన్స్ చేయించారని ముందే తెలుసు. దీన్ని ఆపేందుకు అంబటి కూడా ప్రయత్నాలు చేశారు. అయితే అవి పెద్దగా సక్సెస్ కాలేదు. అంబటి రాంబాబు పంపిన దూత మాట కూడా పవన్ వినలేదు. మరోవైపు బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్రను తనను ఇమిటేట్ చేయటంపై అసహనంతో ఉన్న అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు సటైర్ వేశారు. గెలిచినోడి డాన్స్ సంక్రాంతి, ఓడినోడి డాన్స్ కాలరాత్రి అంటూ టార్గెట్ చేసిన అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ని ఈ పోస్ట్ కు ట్యాగ్ చేశారు. సంక్రాంతికి వేసే నా డాన్స్ గెలిచినోడు వేసిన డాన్స్ ఇది. గెలిచినోడు డాన్స్ వేస్తే సంక్రాంతి, ఓడినోడు డాన్స్ వేస్తే చీకటి రాత్రి. ఆ మంత్రివర్యుల్ని కించపరుస్తున్నారా అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిని జోగి రమేష్ గారు పిచ్చి కుక్క అది ఎంత వల్గర్ మాటలు మాట్లాడారో దాని గురించి మేము అది కించపరచడం అంటే ఇది కాదు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఓటమిని ఎత్తిచూపి ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఇది ఇవాల్టి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.